హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం పదండి. మా పెద్దబ్బాయి హాస్టల్లో ఉంటాడండి, గుడివాడలో. సో వాడికి నిన్న అవుటింగ్ ఇచ్చారు. మంత్లీ 1 టైమే ఉంటుందండి అవుటింగ్. సో అందుకని చెప్పి అందరం వెళ్తాము వాడిని చూడడానికి. మార్కాపురం నుంచి గుడివాడకి డైరెక్ట్ బస్సులు ఉండవండి. విజయవాడలో దిగేసి మళ్ళీ విజయవాడలో బస్సు ఎక్కాలి. సో మేము మార్కాపురం నుంచి విజయవాడకు వచ్చేసరికి మిడ్నైట్ 1:30 అయిందండి. ఆ టైంలో బస్సులు లేవు. 3:30కి బస్సు వచ్చింది. అంతవరకు బస్ స్టాండ్లోనే పడిగాపులు కాసామండి. ఎర్లీ మార్నింగే కాబట్టి ట్రాఫిక్ ఏం లేక 1 అవర్కి అంతా గుడివాడలో దించేశాడు. ఇక్కడ స్కూల్ వాళ్ళు మాకు క్లాస్ రూమ్స్ అలాట్ చేస్తారండి పేరెంట్స్ ఉండడానికి. మేమే తొందరగా వెళ్ళామనుకుంటే మాకంటే ముందు వచ్చి వీళ్ళందరూ పడుకునేసారండి. 4:30 అలానే అయిందని చెప్పి. ఇంకా మావాడు నేను కూడా పడుకునేసాము. ఇంకా మార్నింగ్ 6:30కి అంతా పిల్లల్ని తీసుకొచ్చుకున్నారండి. చూడండి క్లాస్ రూమ్ అంతా కలకలాడుతుంది పిల్లలతో. అందరి మొహాల్లో నవ్వులు చూడండి. ఇక్కడ మా పిల్లలు కూడా వచ్చేసి ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఏదో సత్రంలో ఉన్నారనుకుంటున్నారేమో. ఇదంతా కూడా క్లాస్ రూమ్స్ కింద ఉండే హాల్ అండి. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ ఇలా బ్యాగ్స్ అన్నీ వాళ్ళు తీసుకొచ్చుకునేవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు, టీ తాగే వాళ్ళు టీ తాగుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ నేను చూపించేది 10% అండి వచ్చే పేరెంట్స్లలో. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తినడానికి వెళ్తున్నాము మనము. వీళ్ళకి చాలా క్యాంపస్లు ఉన్నాయండి. ఇది ఒక గ్రౌండ్, ప్లే గ్రౌండ్. ఈ గ్రౌండ్లో టిఫిన్ పెడతారు. చూడండి క్యూ చూడండి. తిరుపతి క్యూలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినట్లు ఉంది కదా. ఇదంతా టిఫిన్ సెక్షన్ అండి. మార్నింగ్ అందరం ప్లేట్లు పట్టుకొని నించోను. అంత కకృతి ఎందుకు, ఈ క్యూ లైన్లో నిలబడడం ఎందుకు, బయటకు వెళ్ళి తినొచ్చు అనుకుంటున్నారేమో. ఈ చుట్టుపక్కల అసలు ఏం ఉండవండి టిఫిన్స్. ఒకటే ఒక హోటల్ ఉంది, అది కూడా ఫుల్ జనాలు నిండిపోయి ఉంటుంది. ఇంకా టిఫిన్కి బయటకు వెళ్ళాలంటే టౌన్ లోపలికి చాలా దూరం వెళ్ళాలండి. మళ్ళీ వెళ్ళి రిటర్న్ రావాలి కదా. సో ఎవరికి పేరెంట్స్కి అంత ఓపిక ఉండదండి. మ్యాక్సిమం ఇక్కడే తినేస్తారు. టిఫిన్ కూడా చాలా బాగుంటుందండి. వీళ్ళ స్కూల్ వాళ్ళకి నాకు నచ్చే విషయం అది. ఫుడ్లో బాగా కేర్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఉప్మా, ఇడ్లీ, సాంబారు, చట్నీ వేశారు. టిఫిన్ ఒక్కటే కాదండి, లంచ్ కానీ డిన్నర్ కానీ చాలా క్వాలిటీతో పెడతారండి ఫుడ్. ఇక టిఫిన్ తిన్న తర్వాత 11కి అలాగా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసాము. ఒకటే టిఫిన్ సెంటర్ ఉంటుంది అన్నారు కదా. ఈ మంత్ వచ్చేసి బయట ఇలా కేఫ్ పెట్టారండి. సో మిల్క్ షేక్ కూడా అవి దొరుకుతాయి. పిల్లలు అక్కడికి వెళ్దామని చెప్తే అక్కడికి వెళ్ళాము. చూడండి మా చిన్నోళ్ళు ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నారు. మిగతా మేమందరం మిల్క్ షేక్ తీసుకున్నాము. మేమందరం అవంతా తాగేసరికి 11:30 పైన అయిందండి. ఇంకా రెస్టారెంట్కి బయలుదేరుతున్నాము. ఏంటి ఇప్పుడే మిల్క్ షేక్ తాగారు, అప్పుడే రెస్టారెంట్ అనుకుంటున్నారా? మీకు చూపిస్తా చూడండి రెస్టారెంట్లో మా పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు మేము కూర్చున్న టేబుల్ కూడా మాకు దొరకాలంటే 1/2 అవర్ దాకా వెయిట్ చేసామండి. గోతికడ నక్కలు అంటారు కదా, అలా ఎవరిదెవరిది ఏ టేబుల్లో ఫస్ట్ అయిపోతుంది అని చెప్పి ఒక్కొక్కరం ఒక్కో టేబుల్ దగ్గర నించున్నామండి. వాళ్ళు అలాగా హ్యాండ్ వాష్కి లేవంగానే పొలోమంటే అందరం పోయి టేబుల్ మీద ఎగబడి కూర్చున్నామండి. చాలా వెయిట్ చేయాలండి టేబుల్ దొరకాలంటే. 11:30కి అలాగా రెస్టారెంట్కి బయలుదేరితే మేము టేబుల్ మీద కూర్చునేసరికి 12:40 అలా అయిందండి. ఎంత బిజీగా ఉంటాయో రెస్టారెంట్లో. ఇది ఒక్కటే కాదండి, ఎన్ని రెస్టారెంట్స్ ఉంటే అన్ని రెస్టారెంట్స్ ఇలాగే బిజీగా ఉంటాయి. ఎందుకంటే మంత్ మొత్తం హాస్టల్ ఫుడ్డే తింటారు కదా అండి. కనీసం ఒక్క రోజైనా బయట తీసుకెళ్ళాలని పేరెంట్స్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం బయటకు వస్తారండి. స్కూల్ వాళ్ళు మధ్యాహ్నం కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళు పెట్టేవి కూడా సూపర్గా ఉంటుంది. ఏమంటే పిల్లల కోసం అని చెప్పి మనం బయటకు వస్తాము. ఇక్కడ మా చెల్లి వాళ్ళ అబ్బాయి మా అన్న కొట్టుకుంటున్నారండి. వీళ్ళిద్దరు పిల్లి ఎలుకల్లాగా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ గొడవని మేమందరం ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ 6:30 అయిపోయిందండి. ఇంకా పిల్లల్ని హాస్టల్లో వదిలేయడానికి తీసుకెళ్ళాము. ఇది మా అబ్బాయి ఉండే హాస్టల్ అండి. చూడండి ఒక్కొక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వదలలేక వదులుతున్నారు. నైట్ డిన్నర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో పిల్లలకి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేవి ఉంటాయి కదా, అవన్నీ లోపల పెట్టమని చెప్పి హాస్టల్లో వదిలాము. పిల్లలు అవన్నీ లోపల పెట్టేయంగానే పిల్లలతో పాటు అందరం డిన్నర్ చేయడానికి వెళ్ళామండి. ఇదేంటి సడన్గా వీళ్ళ అబ్బాయి హాస్టల్ వీడియో నుంచి జాతర వీడియోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఇది జాతర కాదండి బాబోయ్, స్కూల్ యొక్క మెయిన్ క్యాంపస్. ఇక్కడంతా పెద్ద పిల్లలు ఉన్నారండి. ఎదురుగా స్కూలు, ఎదురుగా హాస్టల్ ఉంటుంది. ఇక్కడ స్టాల్స్ కూడా పెడతారు. పిల్లలకు అవసరమైనవన్నీ పేరెంట్స్ ఇక్కడే తీయిస్తారండి. ఈ మెయిన్ క్యాంపస్ గ్రౌండ్లోనే ఇప్పుడు మనకు డిన్నర్ అరేంజ్ చేశారు. మంత్లీ వన్స్ మాత్రమే అవుటింగ్ ఉంటుందండి. అది వాళ్ళు ఫిక్స్ చేసిన డేటల్లోనే. మనం ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళినా పిల్లల్ని అసలు చూపించరు. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు కూడా పంపరండి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అలాగే వీక్లీ వన్స్ మాత్రమే ఫోన్ కాల్ మాట్లాడాలండి. అది వాళ్ళు చేస్తేనే, మనం అసలు చేయడానికి ఉండదు. ఇంకా డిన్నర్కి వచ్చేసి టమోటా పిక్కులు, వైట్ రైస్, బెండకాయ ఫ్రై, సొరకాయ పప్పు, సాంబారు, పెరుగు పెట్టారండి. ఈ స్కూల్ వాళ్ళకి బస్సెస్ ఉంటాయి కదా అండి, వీటిల్లోనే మార్నింగ్ ఈవినింగ్ రైల్వే స్టేషన్కి మాత్రము పికప్ డ్రాపింగ్ కూడా ఉంటుందండి. మేము బస్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇలా ఆటోలో కూర్చున్నాము.
చూడండి ఎంత క్రౌడ్ ఉందో, ఆటోలు అయితే ఎన్ని తిరుగుతున్నాయో. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి 4-5 స్టాఫ్ ఉంటారండి, సెక్యూరిటీ గార్డ్స్, ఒక్కొక్క చోటే ఒక్కొక్క వీధిలోనే. మీరు వీడియోలో గమనించారో లేదో, 2 పోలీసులు కూడా ఉన్నారు. అంత క్రౌడ్ ఉంటుందండి. పిల్లల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటామో, వాళ్ళని వదిలేసేటప్పుడు చాలా బాధగా ఉంటుందండి మనసుకి. మీలో ఎంతమంది పిల్లల్ని హాస్టల్లో వదిలిపెట్టి బాధపడుతున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.